తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. ఏపీ మున్సిపల్ మంత్రి, రాజధాని నిర్మాణాల ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ పర్యటన దక్షిణ కొరియాలో కొనసాగుతోంది. అక్కడి సెంట్రల్ పార్క్లోని వృక్ష జంతువులతో నిర్మితమైన ఉద్యానవనాలను ఆయన స్టడీ చేస్తున్నారు. అమరావతిలో మంజీరా అనే 4 స్టార్ హోటల్కు శంకుస్థాపన జరిగింది. సీడ్ యాక్సెస్ రోడ్డు వెనుక ఈ కార్యక్రమం జరిగింది. ఈ మేరకు హోటల్ చైర్మన్ యోగానంద మీడియాతో మాట్లాడారు. ఈవేళ అక్టోబర్ 2 విజయదశమి నాడు అమరావతిలోని సిఆర్డీఏ ఆఫీస్ పక్కనే 4 స్టార్ హోటల్ కట్టడానికి మంజీరా హోటల్ తరఫున చేయడం జరిగింది. దీనికి కావాల్సిన పర్మిషన్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని వచ్చేసాయి. సుమారు 250 కీస్తో 200 రూమ్స్, 50 సర్వీస్ అపార్ట్మెంట్స్ కానీ స్వీట్స్ కానీతో కడుతున్నాము. అంతేకాకుండా 500 రూమ్స్, 500 పీపుల్స్ అయిపోయినటువంటి హాల్ కూడా ఉంటుంది. డైనింగ్ హాలు, బార్ అండ్ అదర్ క్లబ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయి. అన్ని ఫెసిలిటీస్తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మనం ఈ హోటల్ కట్టబోతున్నాం. ఈ హోటల్ కట్టడానికి సుమారుగా 275 కోట్లు ఖర్చు అవుతుంది. ఫస్ట్ ఫేజ్లో 150 రూమ్లు ఒక 2.5 yearsలో కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మీద ఇంకో 1 year లోపల మొత్తం హోటల్ పూర్తి అవుతుంది. ఇక్కడ నుంచి హైట్ ఎక్కువ తీసుకున్నాం. మనం కన్స్ట్రక్షన్ తక్కువ చేసుకుని హైట్ ఎక్కువ తీసుకొని ప్రతి రూమ్ నుంచి మంచి వ్యూ వచ్చేటట్టు మనం ప్లాన్ చేస్తున్నాం. పైన ఫ్లోర్స్ నుంచి రివర్ వ్యూ కూడా ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. సో ఈ గవర్నమెంట్ మాకు ఈ ల్యాండ్ కొద్దిగా తక్కువ రేటుతో మాకు అలాట్ చేసింది. ల్యాండ్ ఇంత ఓపెన్గా ఉన్నా కూడా ఈ అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, వారు హైదరాబాద్లోని హైటెక్ సిటీ డెవలప్ చేసిన వారి యొక్క ఉద్దేశంతో ఇక్కడ ఇంత పెద్ద ల్యాండ్ అక్విజిషన్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు అనే ఉద్దేశంతో, ఇది ఒక క్యాపిటల్గా రీజన్ అనుకొని ఫ్యూచర్ బాగుంటుందనే ఉద్దేశంతో మనం ఇక్కడ హోటల్ కట్టడం జరుగుతున్నది.